గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ అంటే మనకి ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ పార్టీలు ఉండాలన్నమాట. అధికార పక్షం గాని, ప్రతిపక్షం గాని. అలా కాకుండా ఒక్కళ్ళే ఉన్నారనుకోండి ఏమవుతుందంటే సేమ్ మన ఆంధ్రప్రదేశ్‌లో గనక జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీట్లు ఇస్తే ఎంత విధ్వంసంగా పరిపాలించారో అలాగే ఉంటుంది. సో, డెఫినిట్‌గా కూడా అపోజిషన్‌కి కూడా సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇస్తే కొద్దిగా కంట్రోల్‌లో ఉంటారు. సో, ప్రజలంటే భయం ఉంటదన్నమాట. అలాగే మనకి నేషనల్ లెవెల్‌లో చూసుకుంటే సార్ నాకు ఎప్పుడు అదే బాధ. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ వాళ్ళ ప్రెజెన్స్‌ని చూపించుకోవడంలో మాత్రం విఫలం అవుతానే ఉంది. ఇక్కడ మనకి తోక పార్టీలు ఎన్నైనా ఉండొచ్చు. నేషనల్ లెవెల్‌లో చూసుకుంటే మనకు రెండే 2 పార్టీలు. కాంగ్రెస్, బీజేపీ. ఒకప్పుడు కమ్యూనిస్టులు ఉండేయనుకోండి అది తీసి పక్కన పడేశారు. ఈ రెండే ఉన్నాయి. ఈ 2 గనక స్ట్రాంగ్‌గా ఉంటేనే మన నిజంగా జోడెద్దుల బండి గనక అన్నట్టు మనకి కొంచెం ఆ! భయభక్తులతో ముందుకెళ్తా ఉంటారు. కానీ ఈళ్ళు కాంగ్రెస్ ఆళ్ళు ఇండియా కూటమి అని పెట్టినప్పుడు మాత్రం సౌండింగ్ చాలా బావుంది సార్. నేను కూడా చాలా హానెస్ట్‌గా అనుకున్నాననమాట. భలే పెట్టుకున్నారే! అంటే బీజేపీ ఎప్పుడు భారత్, భారత్ అని చాలా హడావుడి చేస్తా ఉంటది గదా! సో, వాళ్ళని భలే కౌంటర్ చేశారనుకున్నాం. అలాగే అందులో ఉన్న పార్టీలు గూడా. ఆ రోజుకి చూసుకుంటే ఎన్‌డీఏలో ఉన్నదానికన్నా ఇండియాలో ఉన్నదానికి ఎక్కువున్నాయి పార్టీలు. సో, డెఫినిట్‌గా ఆ తర్వాత మోడీ గారు గూడా కొద్దిగా జాగ్రత్త పడి మళ్ళా ఎన్‌డీఏ ఎలియన్స్ పాత మిత్రులందరిని పిలిపించుకొని, రాజీలు కుదుర్చుకొని, మాట్లాడుకొని, జేర్చుకుంటా ఉన్నారు. అయన్నీ చూసాం. కానీ అవును. అక్కడి నుంచి ఎక్కడో తేడా కొట్టింది సార్. ఆళ్ళు ఇండియా ఫార్మ్ చేయడం అంత మటుకు బానే ఉంది. ఆ ఫార్మ్ అయినాక బీజేపీ వాళ్ళు ఎక్కువ జాగ్రత్త పడుతున్నారు. ఈళ్ళు కొద్దిగా కేర్‌లెస్‌గా ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు చూస్తే అప్పటి నుంచి బీజేపీ మిత్రపక్షాలన్నిటిని బాగా దువ్వి ఇంకొంచెం పెరుగుతా ఉంది. ఈ ఇండియా అలయన్స్‌లో వాళ్ళేమో ఒక్కొక్కళ్ళు బయటకొచ్చేస్తున్నారు. మాకు సీట్లు అనౌన్స్ చేయాలి. లేకపోతే మేము ఈ సీట్‌లో కంటెస్ట్ చేసుకుంటాం. మీకు మీరు చేసుకోండి. మాకు మేమే. ఇలా చేసుకొని ప్రజల్లో లేనిపోని కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. ఏంటి సార్ ఇప్పుడు మామూలుగా చూసుకున్నా సరే 'రాహుల్ గాంధీ' గారు ఈ 5 సంవత్సరాల్లో పాపం బానే కష్టపడ్డారు. రకరకాల ప్లేసులు తిరిగారు, ప్రజల్ని కలిసారు, ఆయన ఇమేజ్ మార్చుకున్నారు. ఎంత కష్టపడి కరెక్ట్‌గా ఎలక్షన్స్ దగ్గరికొచ్చేసరికి ఎందుకు నీరు గారిపోతుంది కాంగ్రెస్ ప్రతిసారి? ఇది నీరు గారేది ఎప్పుడు కాంగ్రెస్ కాదండి. హుహు. కాంగ్రెస్‌తో ఉన్న తోక పార్టీలే. హుహు. యాక్చువల్‌గా కాంగ్రెస్ పార్టీ బలం తగ్గింది. అది వాస్తవంగానే కనిపిస్తుంది. ఎందుకంటే మాములుగా చాలా దశాబ్దాలుగా వాళ్ళు ఈ భారతదేశాన్ని పరిపాలించి వాళ్ళు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు చేసినన్ని స్కాములు ఇంకెవరు చేయలేదనేది బయటపడిపోయింది. హుహు. అలాంటి పార్టీ మీద ఒకంత ఇప్పుడున్న ప్రజలకు గాని, లేకపోతే ఈ కొత్త తరంలోంచి వచ్చే వాళ్ళకి గాని, పాత తరం నుంచి వచ్చినోళ్ళు ఏం చెబుతారు? కాంగ్రెస్ చేసిన గొప్పలు ఎవరు చెప్పరు. హుహు. ఎప్పుడైనా సరే ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా లేదా ఏ గొప్ప వ్యక్తి అయినా సరే, వాళ్ళు చేసిన గొప్ప కంటే కూడా వాళ్ళు చేసిన తప్పులే ఎక్కువ ప్రచారం పొందుతాయి. కాంగ్రెస్ పార్టీని నిందించే అవకాశం ఈరోజు బీజేపీకొచ్చింది అనంటే, అందులో జరిగిన తప్పిదాలు మాత్రమే. ఆ తప్పులు బీజేపీ కూడా చాలా జేసింది. నరేంద్ర మోడీ స్వచ్ఛసుద్ధంగా గుజరాత్ నుంచి శుద్ధ పూసలాగా వచ్చాడా? ఆయన గూడా గోత్ర అల్లర్లు పెట్టుకునే కదా వచ్చాడు. అవును. అందరికీ ఉంటాయి. ఏ పార్టీకైనా ఉంటాయి. కరెంటు బిల్లులు పెంచని పార్టీ ఏదైనా ఉందా? గ్యాస్ ధర పెంచని ప్రభుత్వంలోకొచ్చిన పార్టీ ఏదైనా ఉందా? పక్క దేశాలతో పోరాటం చేయని పార్టీలేవైనా ఉన్నాయా? ప్రభుత్వంలోకొచ్చిన తర్వాత? అలాగనే కాంగ్రెస్ చేసిన చెడుని మాత్రం బాగా హైలైట్ జేయటానికి నరేంద్ర మోడీ ఈ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతూ పీకే స్ట్రాటజీ తోటి దాన్ని మాత్రమే ఎంచుకొని వచ్చాడు. ఆ రోజు నుంచి మనం చూసామంటే నెహ్రూ వేరే ఎవరో ఇద్దరు ఆడవాళ్ళతో కలిసి సిగరెట్లు తాగుతున్న ఫోటోలు, హ్మ్. గాంధీజీ చాలా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న కొన్ని ట్వీట్లు, ఇలాంటి మీమ్సు, ఇలాంటివి బాగా ఎక్కువొచ్చినాయి. ఎప్పటి నుంచి అనంటే, నరేంద్ర మోడీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి. వీళ్ళంతా ఏదో మహానుభావులనుకున్న వీళ్ళంతా కూడా కొంచెం ఆహ్, ఒక టైపు మనుషులు అనే లాంటి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రచారాన్ని ఇప్పుడేంటి సోషల్ మీడియాలో వచ్చింది అంటే, ఇప్పుడు నమ్మటం లేదు గానీ, మొన్నటి వరకు ఏంటి మీడియాలో వచ్చిందంటేనో, పేపర్‌లో రాశారంటేనో, ఎదురుగా ఎవడో కూర్చొని సోషల్ మీడియా అయినా ఏదో ఒక మీడియాలో మాట్లాడుతున్నాడంటే, అది నిజం అని ప్రజలు నమ్మే స్థాయిలో ఉన్నాయి మీడియా. కాపోతే ఆ మీడియాని ఉపయోగించుకొని మొత్తం సర్వనాశనం చేసేయటం మూలాన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత డౌన్ ప్లే చేస్తా ఉంది. వాళ్ళు తగ్గుముఖంలోనే ఉన్నారు. ఇంకా బలం పుంజుకోలేదు. అలా బలం పుంజుకొని ఆ పార్టీ ఏం చేసింది? ఇండియా కూటమి అని 10 మందిని పోగేసుకొచ్చింది. అందులో బలమైన వాళ్ళనే పోగేసుకొచ్చారు. ఎస్‌పీ సమాజ్‌వాదీ పార్టీ ఉంది.
ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఉంది. నితీష్ కుమార్ జేడీ, జనతాదళ్ ఉంది. ఇక ఇటు త తమిళనాడులోకొస్తే డీఎంకే ఉంది. ఇప్పుడు కేరళలో అంటే వాళ్ళు యాక్చువల్‌గా కాంగ్రెస్సు, కమ్యూనిస్టులు ఇద్దరు ఆ ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళే కమ్యూనిస్టులున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీని తీసుకొచ్చారు. పంజాబ్‌లో గాని, ఢిల్లీలో గాని అధికారంలో ఉన్న ఆప్‌ని తీసుకొచ్చారు. ఇంతమందిని తీసుకొని రావటం మూలాన కాంగ్రెస్ పార్టీ ఈ తన బలాన్ని ఏదైతే ఉందో దాన్ని నిరూపించుకొని వీళ్ళందరినీ తీసుకొచ్చినట్టయితే గనుక సారీ తీసుకొచ్చినట్టయితే గనుక వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట వినేవాళ్ళు. కానీ వీళ్ళందరూ ఏమయ్యారు ఇప్పుడు, మేము కాంగ్రెస్ పార్టీ సమానమే అన్నట్టుగా ఉండటం మూలాన ఎవరికి వాళ్ళు తామే ఈ ఇండియా కూటమికి అధినేతలం అనే ఒక ఫీలింగ్ రావటం, ఆ తరువాత ఏం చేయాలో తెలియని పరిస్థితి, దేశమంతా విస్తరించలేని వీళ్ళందరూ తమ తమ రాష్ట్రాల్లో మాత్రం ఎక్కడ అధికారంలో ఉన్నారో అక్కడ మాత్రమే పని చేసుకోగలిగిన వీళ్ళందరికీ ఇప్పుడు అనవసరంగా కాంగ్రెస్ పార్టీతో పెట్టుకొని, ఒకవేళ రేపు మనం ఓడిపోతే అనే ఒక సంకోచం ఒకటొస్తుంది. ఆ సంకోచం రావటం మూలాన ఈళ్ళందరూ ఏంటంటే కొంచెం పక్కదారులు పట్టిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు పోటీ చేసి, ఇది ముందే అనుకుంటే బాగానే ఉండేదేమో మరి. ఎవరికి వాళ్ళు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఎవరికి వాళ్ళు పోటీ చేసుకొని, వచ్చిన సీట్లన్నీ పోగేసుకొని, అప్పుడు యునైటెడ్ అవుదాము అని అనుకోనుంటే అసలు ఈ గొడవే ఉండేది గాదు. కాపోతే ఇప్పుడేమైంది, మోడీ వ్యతిరేక ఓటును మొత్తం చీల్చేసి, మనం మోడీకి లబ్ధి చేయకుండా ఉండటం కోసం మనం కలవాలి అని తీసుకొస్తే, ప్రతి వాళ్ళకి ఎవరికి వాళ్ళకి అక్కడ భయంగానే ఉంది. మనం గెలుస్తామంటావా అనే డౌట్ ఉండటం మూలాన వాళ్ళు ఈ పని జేస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వీళ్ళని మనం తీసుకొచ్చి ఎదిరించి పోరాడగలుగుతామా అని అని వాళ్ళలో వాళ్ళు భయపడుతూ మళ్ళీ పక్కదారులు పట్టిపోయారు. అలాంటి వాళ్ళు అసలు కూటమిలోకి రావాల్సిన అవసరం ఏంటి? అవును. ఎందుకొచ్చారు? హుహు. వచ్చే రోజే వాళ్ళు తేల్చుకోవాల్సిందే. కానీ తేల్చుకోకుండా ఆ రోజు ఆర్భాటంగా వచ్చారు. ఈ రోజేమో పక్కదారులు పట్టే పరిస్థితొచ్చింది. ఇప్పుడు ఎన్‌డీఏలో కూడా బీజేపీ ఒక్కటే బాగా స్టేక్ ఉన్న పార్టీ. దానికి మిగతావన్నీ 1, 2 సీటు గాళ్ళే ఉన్నారు. అందులో పెద్ద విస్తృతంగా సీట్లు సంపాదించే పార్టీలేమి లేవు. అందుకని బీజేపీ చెప్పినట్టు చచ్చినట్టు ఇంటారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే బీజేపీ ఓడిపోతే వాళ్ళు కూడా హుహు. బీజేపీ ఒక్కటే ఎన్‌డీఏ. ఎన్‌డీఏ అంటే బీజేపీ, బీజేపీ అంటే ఎన్‌డీఏ. కానీ ఇండియా కూటమి అలా గాదు. అందరూ తమ బలాన్ని తమ స్థానాల్లో, తమ ప్రాంతంలో చూపించగలిగినోళ్ళున్నారు. వాళ్ళేంటంటే ఇది మన లక్ష్యం మోడీని ఓడించటం లేదా బీజేపీని గద్దె దింపటం అనేది ఒక లక్ష్యం పెట్టుకొని, ఆ లక్ష్యానికి పని జేయాలి. ఎన్నికలు రాంగానే ఎవరి ప్రలోభాలు వాళ్ళకి. పెట్టుకొని వాళ్ళందరూ అసలు లక్ష్యాన్ని మర్చిపోతున్నారు. తిరిగి మోడీని మళ్ళీ అధికారంలోకొచ్చే అవకాశాన్ని మెండుగా వాళ్ళే సృష్టిస్తున్నారు. వాళ్ళు గట్టిగా బలంగా మనం వాళ్ళకి ఎదురొడ్డి పోరాడదాం అనుకోవటం లేదు. వాళ్ళకి సరెండర్ అయిపోదాం అనే స్థాయిలో ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. ఇప్పుడు చలి చీమల చేత చిక్కి వ అది ఒక మన పద్యం తెలుసు మనకందరికి. ఇప్పుడు అలాగనే అంతో ఒక ఒక అందరూ కలిసికట్టుగా ఉంటే ఎంత పెద్ద ఏనుగు లాంటి మనిషినైనా కూలదోయొచ్చు. ఆ విషయాన్ని మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకుంటే ఇండియా కూటమి బలంగా ఉంటుంది. కాపోతే వాళ్ళందరూ మరి ఎవరి పుట్ట వాళ్ళు పెట్టుకుందాం అనుకున్నారు. అవును. వాళ్ళ చుట్టూ ఉన్న కోటరీని వాళ్ళు తయారు చేసుకుందాం అనుకుంటున్నారు. అందుకనే నాశనం అయిపోతున్నారు. డెఫినెట్‌గా. ఎందుకంటే వాళ్ళు గనక అందరూ కలిసున్నప్పుడు ఫస్ట్‌లో వచ్చినంత చాలా స్ట్రాంగ్ బజ్జొచ్చింది. అదే గనక అవును. నిలబెట్టుకోగలిగుంటే డెఫినెట్‌గా ఈరోజు ఎన్‌డీఏని చాలా మించిపోయి ఉండేదనమాట. ఎందుకంటే ప్రజలకి ఎప్పుడైనా సరే ఓకే. అప్పుడేంటంటే మనకి మోడీ అనే ఒక ఆల్టర్‌నేటివ్ జనాలకు కనపడ్డారు. మన్మోహన్ సింగ్. ఇప్పటికి అలాంటి ఆల్టర్‌నేటివ్ కనపట్ల. ఈరోజు మోడీకి గొప్పతనం ఏంటి? మోడీ ఏదో పెద్ద లీడర్ అని గాదు. మోడీకి ఆల్టర్‌నేటివ్ శక్తి లేక జనాలకి వేరే గతి లేక ఆయన్ని ఎన్నుకోవటమే తప్ప, నిజంగా గనక ఒక స్ట్రాంగ్ లీడర్‌గా కనపడితే మాత్రం డెఫినెట్‌గా మోడీని పక్కన పెడతారు. అది ఇండియా కూటమి ఎందుకో దాన్ని రికగ్నైజ్ చేయటంలోను, దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమవుతుంది. సో, వాళ్ళలో ఫస్ట్ నుంచి గూడా ఎవరు లీడర్ అనే డిస్కషన్ తప్ప, వాళ్ళలో ఒక కేపబుల్ పర్సన్‌ని ముందుకు పెడదాం అన్నది ఆలోచన నాకు రాట్ల. ఇంకొక ప్రాబ్లమ్ కూడా ఉంది. నేను ఐడెంటిఫై చేసింది. ఇండియా కూటమి ఇలా విచ్ఛిన్నం కావడానికి హుహు. చంద్రబాబు నాయుడు కలవకపోవటం. హ్మ్.
యాక్చువల్‌గా చంద్రబాబు నాయుడు గనక ఇండియా కూటమి వైపు వచ్చుంటే, వాళ్ళు తీసుకొని రాగలిగుండి, వాళ్ళు మోడీని చూసి చంద్రబాబు నాయుడు కూడా భయపడకుండా ఉంటే, హ్మ్. భయపడుతున్నారు అని ఎందుకంటున్నానంటే, అందరికి బాధ కలగొచ్చు. కానీ హ్మ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే అదే కనిపిస్తోంది అందరికి. హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సజావుగా ఎన్నికలు జరగాలి అనంటే, మోడీ సహకారం కావాలని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళు ఆయన భయపడుతున్నాడు అనాల్సిన పరిస్థితొచ్చింది. యాహ్! అందుకని భయపడకుండా ఉంటే, ఇండియా కూటమి వైపు వెళ్ళుంటే, వీళ్ళందరినీ బాగా మేనేజ్ చేయగలిగుండేవాడు. ఎందుకంటే, థర్డ్ ఫ్రంట్ అప్పుడు చూసాం. ఎలాంటి వాళ్ళందరినీ హ్యాండిల్ చేసాడు. ఎన్‌డీఏలో గూడా మా ముందు అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేయటం వెనకున్న మెయిన్ హస్తం చంద్రబాబు నాయుడే. అప్పటికి వేరే వాళ్ళని నిర్ణయం చేసుకున్న వాజ్పేయి గూడా విరమించుకొని అబ్దుల్ కలాంని మన మన భారత ఆహ్, రాష్ట్రపతిగా చేయటం జరిగింది. అలాంటి చంద్రబాబు నాయుడు లాంటి మంత్రాంగం ఉన్న వ్యక్తుల్ని ఇండియా కూటమి ఆకట్టుకోలేకపోయింది. హుహు. ఆయనకి అష్యూరెన్స్ ఇవ్వలేకపోయారు. మోడీని. ఎందుకంటే చంద్రబాబు భయం ఏంటి? 2019లో ఇలాగనే బీజేపీతో సున్నం పెట్టుకొని బయటకొచ్చినప్పుడు, ఈ మమతా బెనర్జీ గాని, వీళ్ళందరూ ఆప్ గాని వీళ్ళందరూ నా వెన్నంట ఉండి, నాతో సహకరించి, నాతో పోరాటానికొస్తారు. మనందరం కలిసి మోడీని దింపుదాం అనంటే, ఆ రోజు అది నీ ఫైటు, నువ్వు పోరాడుకో అని వదిలేశారు వీళ్ళందరూ. అవును. గతాన్ని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు వీళ్ళని నమ్మలేకపోతున్నాడు. వీళ్ళ మీద నమ్మకం తగ్గటం ఒకటి, మోడీ మీద భయం ఉండటం ఒకటి. ఈ రెండిటి కారణానికి చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఇండియా కూటమి వైపు వెళ్ళలేకపోతూ ఉన్నాడు. ఇండియా కూటమి కూడా బలంగా పోరాడలేక తీసుకొచ్చిన ఇటుకలు మొత్తం ఒకటొకటిగా రాలిపోవటం మొదలుపెట్టాయి గోడల్లో నుంచి. యాహ్! ఆ గోడల మధ్య ఇటుకల మధ్య సిమెంట్ లేదు. ఆ! సిమెంట్ లేదు. హ్మ్. సిమెంట్ చెప్తున్నాం. అవును. యాహ్! డెఫినెట్‌గా. నిజంగా చంద్రబాబు నిజంగా కన్వీనర్‌గా ఉన్నప్పుడు ఎన్‌డీఏ కన్వీనర్‌గా ఉంటే, ఒక కన్వీనర్ పొజిషన్‌లో మనం ఎప్పుడైనా సరే, ఒక ఎలక్షన్ అవును. కమిషన్‌కి సెషన్ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇంపార్టెన్స్ తెలిసింది. చంద్రబాబు లాంటాడు ఉన్నప్పుడు ఒక పొత్తుల్లో ఇలాంటి క్లిష్టతరమైన పొత్తుల్లో ఉన్నప్పుడు ఒక కన్వీనర్ ఉంటే ఎంత ఇంపార్టెంట్ అన్నది మనకు ఆయన చూపిచ్చారు. కూటమికి కన్వీనర్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. ఆ! అదే డెఫినెట్‌గా ఈరోజు బీజేపీ వాళ్ళు చంద్రబాబుని ఈరోజు ఎందుకు కోరుకుంటున్నారు? ఆళ్ళకేంటంటే కంపల్సరీ అంత క్లియర్ మెజారిటీ రాదు. ఉన్నోళ్ళందరిని మేనేజ్ చేయాలంటే ఈరోజు బీజేపీలో ఉన్న రేపొద్దున గనక బీజేపీకి అబ్సొల్యూట్ మెజారిటీ రాపోతే పొత్తులో ఉన్న ప్రతి ఒక్కడు బీజేపీని ఆడిస్తాడు. సో, అవును. అలాంటప్పుడు వాళ్ళకి చంద్రబాబు లాంటి వ్యక్తి కావాలి గాబట్టి చంద్రబాబు దగ్గరికొస్తున్నారు. లేదంటే ఆళ్ళు గూడా అంత ఈజీగా చంద్రబాబుని కలుపుకోరిప్పుడు. డెఫినెట్‌గా వాళ్ళకి చంద్రబాబు అవసరం కనపడుతుంది గాబట్టి రేపటికి.